హల్లెలూయా. దేవునామనికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి నేను శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాగ్దానం. చూడండి, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనము, నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. హల్లెలూయా. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది, నీతిమంతుల మీదికి ఆశీర్వాదం వచ్చును. నీతిమంతుని మీదికి ఆశీర్వాదం వచ్చునని, నీతిమంతుని తలపైకి ఆశీర్వాదం వచ్చునని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. సో నీవు క్రీస్తు ద్వారా నీతిమంతునివి. చాలామంది ఏం నమ్ముతారంటే అండి, చాలామంది క్రైస్తవులను కొంతమంది ఆశీర్వాదం వచ్చేస్తే చాలామందికి గర్వం వస్తుంది, ఆ దేవుని వదిలేస్తారని చాలామంది నమ్మేవాళ్ళు క్రిస్టియానిటీలో ఉన్నారు, క్రైస్తవ్యంలో. కానీ బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది, నీతిమంతుని మీదకి నీవు నీతిమంతునివి, నీతిమంతురాలివి. ఎందుకంటే క్రీస్తు నిన్ను తన రక్తంలో కడిగాడు. యేసయ్య నిన్ను తన రక్తంలో కడిగాడు కాబట్టి నీవు క్రీస్తు ద్వారా నీతిమంతునివి. ఒకవేళ క్రీస్తు రక్తంలో ఎవరైతే కడగబడరో వారు తండ్రి అయిన దేవుని దృష్టికి ఎంత మాత్రం నీతిమంతురాల్లా కనబడరు. ఎందుకు అనంటే తండ్రి అయిన దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను చూస్తాడు. కాబట్టి నీవు ప్రతిసారి ఆయనకు నీతిమంతులాగానే, నీతిమంతురాల్లాగా నువ్వు కనబడతావు. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క రక్తము నీ యొక్క పాపాన్ని కడిగేసింది. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము నీ పాపాన్ని కడిగేసి నేను పరిశుద్ధినిగా, నీతిమంతునిగా మార్చింది. ఇది యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా నీవు నీతిమంతునిగా తీర్చబడ్డావు. అవును, కాబట్టి మీరు ఆశీర్వాదానికి అర్హులు. దేవుడు ఆశీర్వదించడానికి క్వాలిటీస్ ఉండాల్సిన అవసరం లేదు. క్వాలిటీస్ ఉండాల్సిన అవసరం లేదు. ఏముండాలంటే నువ్వు యేసుక్రీస్తుని నమ్మి విశ్వసించి బాప్తీసం పొందిన వ్యక్తివై మీరు ఉన్నారనుకోండి, నీవు ఆశీర్వాదానికి పాత్రురాలు. అవును, ఎందుకంటే నీతిమంతుని తలపైకి ఆశీర్వాదం వచ్చినట. నువ్వు క్రీస్తు రక్తము ద్వారా, క్రీస్తు ద్వారా నీతిమంతురాలను నువ్వు తీర్చబడ్డావు. కాబట్టి ఈరోజు ఆశీర్వాదము నీ పైకి వస్తుంది, రాబోతుంది. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ యొక్క ప్రవచన వాక్కును ప్రభు ఈరోజు మీ జీవితంలో స్థిరపరిచి నెరవేర్చును గాక.